బ్రయన్ జాన్సన్ డోంట్ డై అనే ఒక మల్టీఫేసెటెడ్ ఇనిషియేటివ్ రన్ చేస్తున్నారు. ఆయన మిషన్ ఏంటి? మాక్సిమం చనిపోకూడదు. ఆయన ఒక మాట చెప్తున్నారు, ఆయన హ్యూమన్ హిస్టరీ మొత్తంలో మన ఫస్ట్ జనరేషన్ వేర్ డెత్ ని మనం డామినేట్ చేయబోతున్నాం. లివ్ టిల్ 200 years, డోంట్ డై, ఫుడ్ రొటీన్, బ్లూ ప్రింట్ ఇనిషియేటివ్ అని తన ఫోటో మీరు ఎక్కడో చూసే ఉంటారు. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ పాడ్కాస్ట్ సినారియోలో ఆయన ఇంగ్లీష్ స్పీకింగ్ కాబట్టి ఇంగ్లీష్ స్పీకింగ్ పాడ్కాస్ట్ డొమైన్ మొత్తంలో ఆయన తిరిగారు. ఆయన చాలా ఫేమస్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఈ మధ్యన ఇంకా చాలా ఫేమస్ అయ్యారు ఆయన. ఎందుకు? నిఖిల్ కామత్ అని జీరోదా ఫౌండర్ ఉన్నారు. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ చేస్తారండి. మొన్న ఈ మధ్యన నరేంద్ర మోడీ గారితో కూడా చేశారు. ఆయన పాడ్కాస్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీలో బెస్ట్ పీపుల్ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ మీద ఒక పాడ్కాస్ట్ చేశారైనా. సో ఈవీకి సంబంధించి ఎవరైతే బెస్ట్ పీపుల్ ఉంటారో ఇండియాలో వాళ్ళందరినీ తెచ్చారు. అలాగే ఫుడ్ గురించి మాట్లాడుతూ జొమాటో వీళ్ళందరినీ తెచ్చి, అలాగే రియల్ ఎస్టేట్ మీద చేశారు, ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద వగేరా వగేరా. అలాగే లాంజివిటీ అనే కాన్సెప్ట్ ని తీసుకొని దానికి సంబంధించిన డిఫరెంట్ పీపుల్ ని పట్టుకొస్తూ ఈ గ్రూప్ లో ఒకరుగా బ్రయన్ జాన్సన్ గారు కూడా ఎంటర్ అయ్యారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పటిదాకా ఎవరైతే ఇండియన్ సీన్ లో బ్రయన్ జాన్సన్ తో పాడ్కాస్ట్ చేశారో, ఐ థింక్ బియర్ బైసెప్స్ డిడ్ ఇట్, రాజ్ షమాని చేశారో లేదో నాకు తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇలా ఎవరైతే చేశారో వాళ్ళు అతనుండే కంట్రీకి వెళ్ళి చేశారు. సో ఆయన కంఫర్ట్ జోన్ ఆయనకు ఉంటుంది. సో ఆయన ఇక్కడ రావడం వల్ల ఆయన పర్పెచ్యుయిటీకి బతుకుదాం అనుకుంటున్నారు. అంటే అసలు చచ్చిపోకూడదు అనేది ఆయన ఫిలాసఫీ. లిటరల్లీ ఆయన కంపెనీ పేరే డోంట్ డై. సో ఆయన రూమ్ లో తెచ్చి కూర్చోపెడితే, ఇండియాలో రకరకాల పిఆర్ యాక్టివిటీస్ చేశారు. ఆయన గంట సేపు కూర్చోలేకపోయారు. 3 గంటల పాడ్కాస్ట్ అది. ఆయన ఒకటే రీజన్ ఇచ్చారు, AQI ఏదైతే ఉందో ఇక్కడ చూపిస్తుందో ఈ నంబర్, ఇది 130 ఉంది అంటే ఉండాల్సిన దానికన్నా 10 రెట్లు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన N95 మాస్క్ వేసేసుకున్నారు. అది 95% ఆఫ్ ద పొల్యూటెంట్స్ ని ఫిల్టర్ చేసేస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ నాకు స్కిన్ బ్రేక్అవుట్ అవుతుంది, ర్యాషెస్ వస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు ఈ పొల్యూషన్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు మధ్యలో. ఆ పర్టికులర్ విజువల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది బాగా వైరల్ వెళ్ళింది ఇది. అండ్ మన ఇండియన్స్ కూడా అసలు ఎవరితను డోంట్ డై ఏంటి, అసలు మనుషులు చనిపోకుండా ఉండడం పాసిబుల్ అవుతుందా? అండ్ సంవత్సరానికి $2 million ఖర్చు పెడతారు ఆయన. అంటే సుమారు 16-17 కోట్లు వేసుకోండి ఓన్లీ అతని హెల్త్ మీద. ఆయనకు మెడికల్ టీం ఉంది, 30 మంది డెడికేటెడ్ డాక్టర్స్ ఆయన చుట్టూ ఉంటారు. రోజుకు 100 టాబ్లెట్లు వేస్తారు ఆయన. సో ఈయన గురించి అందరికీ తెలియాలని, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఈయన సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందో, ఒకవేళ నిజంగా అయితే మనిషి ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతాడు, ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ యాజ్ యూజువల్ ఆయన గురించి ఓన్లీ పాజిటివ్స్ చెప్పకుండా ఆయన జర్నీలో ఉండే కాంట్రవర్సీస్ కూడా మీ ముందు పెట్టి 2 పర్స్పెక్టివ్స్ మీ ముందు పెడతా. అతని చైల్డ్హుడ్ నుంచి ఏది ప్రేరేపించింది, ఆయన ఇప్పుడు లైఫ్ లో ఏం చేస్తున్నాడు, ఒక రోజు ఆయనది ఎలా ఉంటుంది, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సొంత కొడుకు బ్లడ్ ప్లాస్మా అతను తీసుకుంటున్నాడు, ఇన్ఫ్యూజ్ చేసుకుంటున్నాడు తన బాడీలో. దానికే మోస్ట్ నెగటివిటీ వస్తుంది అతను. ఆ ట్రీట్మెంట్ ఏంటది, ఇదంతా మాట్లాడేసుకుందాం. ఇది సండే కాబట్టి మీ అందరూ ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి, రేపు పొద్దున్న ఇతను బొమ్మ ఎక్కడానికి కనబడిన ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది, హూ ఇస్ దిస్ గై బ్రయన్ జాన్సన్ అని. అండ్ మన స్టైల్లో రోజుకు ఒక కొత్త విషయం చెప్పాలి అని ఒక ఫిలాసఫీ ఉంది కదా. సో దాని మీద కూడా టిక్ మార్క్ పెట్టినట్టు అవుతుంది. అండ్ ఏ రోజు మన వీడియో మిస్ అవ్వకూడదు. అది ఆదివారం అయినా కూడా రెగ్యులర్ గా నా వీడియోస్ చూసేవాళ్ళు మీ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నా, మన రాష్ట్రంలో జరిగేవి, దేశవ్యాప్తంగా జరిగేవి, అంతర్జాతీయంగా జరిగేవి అందరికీ అర్థమయ్యే భాషలో 10 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తా. సో దట్ మీరు పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్ల ఇది పనిచేస్తుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఏ రోజు నా వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఆయన గురించి ఏం తెలుసుకోవాలంటే ముందు ఆయన రోజు ఎలా నడుస్తుందో మీరు తెలుసుకోవాలి. ఇది ఆయన మాటలోనే చెప్తున్నారు. ఆయన మాటలో ఆయన ఏమంటారంటే, ఆయన డే స్టార్ట్స్ ఎట్ 8:30 PM. మీరు విన్నది కరెక్టే. నాకు స్లీప్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను దానికి అల్టిమేట్ ప్రయారిటీ ఇస్తానని చెప్పి భూమి బద్దలైపోయినా రాత్రి 8:30 అయితే ఆయన పడుకుని పోతాడు. ఆయన చేతికి ఫిట్నెస్ బ్యాండ్ ఉంటుంది, అది ఆయన స్లీప్ ని ట్రాక్ చేస్తుంది. సో ఎవ్రీ సింగిల్ డే 8:30 PM నుంచి 5 AM దాకా ఆ బ్యాండ్ అనేది ట్రాక్ చేస్తుంది. ఈ బ్యాండే అది. 5ంటికి సన్లైట్ ఉండదు కాబట్టి ఒక యూవీ లైట్ పెట్టుకున్నాడు ఆయన బాత్రూమ్ లో. టక్కని దాన్ని ఆన్ చేస్తాడు, మొహం మీద ఒక లైట్ కొడుతుంది యూవీ లైట్. ఆ టైంకి సన్ రైజ్ ఉండవు కాబట్టి దాని ముందు ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తాడు ఆ లైట్ ముందు, ఆ లైట్ మొహాన్ని కొడుతుంటే. సో ఫస్ట్ న్యాచురల్ సన్ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో దానికి ఇది సబ్స్టిట్యూట్ లాగా అనుకోండి. తర్వాత క్యాజువల్ గా ఒక 60 టాబ్లెట్లు మింగేస్తాడు. ఈయన చుట్టూ 30 డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఆయన బాడీలో ఉండే ప్రతి డెఫిషియన్సీ మెజర్ అవుతుంటది. ఆ డెఫిషియన్సీకి తగ్గట్టే టాబ్లెట్స్ ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేయడానికి. తర్వాత బాడీ మెట్రిక్స్ మొత్తం మెజర్ చేస్తారు. బాడీ మెట్రిక్స్ అంటే జస్ట్ వెయిట్ కాదు. ఆయన ఐ థింక్ ఈస్ ద మోస్ట్ మెజర్డ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. ఆయన తీసుకున్న మెజర్మెంట్లు ఎవడో తీసుకోడేమో. ఫస్ట్ మొహం మీద స్కిన్ హెల్త్ నుంచి ఎంటైర్ బాడీ మెట్రిక్స్, లోపల ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి, లోపల ఇంటెస్టైన్ లో ఉండే ఫోటోలు, అది ఇది మాస్, వెయిట్, BMI మొత్తం. తర్వాత తల మీద ఒక రెడ్ లైట్ క్యాప్ వేసుకుంటాడు ఆయన, ఒక చిన్న సిరం లాంటిది పెట్టి. ఈ హై ఇంటెన్సిటీ రెడ్ లైట్ ఏదైతే ఉందో అది హెయిర్ కి తగిలితే హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంట. ఇదంతా 5:30 లోపల అయిపోతుంది. ఆయన నెలకి 70 పౌండ్ల వెజిటేబుల్స్ తినేస్తాడు ఆయన నెలకి. సో ఆయన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏముంటుంది చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ డిన్నర్ అంటే డిన్నర్ టైం దాకా వెయిట్ చేయడు ఆయన. మార్నింగ్ 6 o'clock ఒక మీల్ ఉంటుంది, 9 o'clock ఒక మీల్, అండ్ దెన్ 11 o'clock లాస్ట్ మీల్. 11 తర్వాత నైట్ పడుకునే వరకు ఏమీ తిండు. 4 గంటల తర్వాత వాటర్ కూడా తాగడం ఆపేస్తాడు. ఎందుకంటే 8:30 తర్వాత ఇంకా మధ్యలో బాత్రూమ్ కూడా లేస్తే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి. ఈ మధ్యలో ఏం చేస్తాడు, తినడం, ఎక్సర్సైజ్ కాకుండా అని మీరు అడిగితే, వర్కౌట్ అయిపోగానే తనకి 2-3 కంపెనీస్ ఉన్నాయి, బ్లూ ప్రింట్ అని, డోంట్ డై అని, ఇలాగా.
దాని మీద పనిచేస్తాడు డే టైం అంతా. అండ్ దెన్ 11 o'clock అయిపోయిన తర్వాత ఈ పర్సనల్ పిఆర్ గేమ్ ఏదైతే ఉందో దానికి అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి సో ఈ వీడియోలు, రీల్స్, టిక్ టాక్లు ఇవన్నీ చేసుకుంటాడు ఆయన. అండ్ రోజుకు డిఫరెంట్ యాక్టివిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ వాట్ హీస్ డూయింగ్. నైట్ 7:30కి 1 hour బిఫోర్ స్లీప్ నుంచి మొత్తం కట్ చేసేస్తాడు. ఇంట్లో ఒక రెడ్ లైట్ వేసుకుంటాడు, ఏదో ఒక పుస్తకం చదువుతాడు. 8:30 కల్లా రోజు అదే టైం పడుకుంటాడు. చెప్తున్నాను కదా, భూమి బద్దలైనా 8:30కి పడుకుంటాడు ఆయన. ఇదే ఆయన డైలీ రొటీన్. ఇది ఇంత వింతగా ఉంది కదా. అట్లీస్ట్ ఒక 100 టాబ్లెట్స్ ఉంటాయి. ఆయన వీగన్ ఆయన. సో వెజిటేబుల్స్, ఆలివ్ ఆయిల్ అదే ఉంటుంది ఫుడ్ లో. సో ఇలా లైఫ్ లీడ్ చేయడానికి చుట్టూ డాక్టర్స్ ని పెట్టుకొని, ఇంటి నిండా ఎక్విప్మెంట్ పెట్టుకొని, అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశాడు ఆయన అనే క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆన్సర్ చాలా సింపుల్. ఈయన పెద్ద బాండ్ రిచ్ ఏం కాదు. ఈయన బ్యాక్గ్రౌండ్ గురించి న్యూట్రల్ గా ప్లేన్ గా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మార్మన్ ఫ్యామిలీ, క్రిస్టియన్ మార్మన్ ఫ్యామిలీ. దాని హెడ్ క్వార్టర్స్ కూడా యూటాలో ఉంది. అరౌండ్ 17 lakh మార్మన్స్ ఉంటారు. మార్మన్స్ అంటే ఏం లేదు, అది ఒక స్పెసిఫిక్ సెక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. అది వాళ్ళు ఇంకా కొంచెం రిలీజియస్ గా ఉంటారు. ఇంకా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఎక్కువ ఉంటాయి. దాని గురించి చేయాలంటే ఇంకో సెపరేట్ వీడియోనే పడుతుంది. బట్ ఇన్ ఎనీ కేస్ మనం మ్యాటర్ లోకి వస్తే, అది అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రెస్ అది క్రియేట్ చేసింది. ఆ కల్ట్ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. ఒక చిన్న మార్కెట్ గ్యాప్ ఒకటి కనుక్కున్నాడు. అప్పట్లో పేపాల్ చాలా ఇన్నోవేటివ్ గా ఉండేది. పేపాల్ అనేది యూఎస్ లో కంపెనీ. అది మీకు ఇక్కడ ఇండియాలో చెప్పాలంటే గూగుల్ పే అనుకోండి, సేమ్ కాదు. బట్ ఒక ఐడియా ఇవ్వడానికి, డబ్బులు కట్టడానికి వాడే ఒక సిస్టమ్ అది. సో దాన్ని ఈబే కొనేసింది ఆ టైంలో. సో క్రియేటివిటీ అంతా పడిపోయింది. చాలా సేఫ్ గా ఆడుతున్నారు. సో మార్కెట్ గ్యాప్ ని పట్టుకొని బ్రెయిన్ ట్రీ అనే కంపెనీని పెట్టాడు ఈయన. సింపుల్, ఈ బిజినెస్ కి సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ చేసే కంపెనీ అది. దాన్ని పర్టికులర్ పేపాల్ అనే కంపెనీ 2013లో 800 million పెట్టి కొనేసింది. సో ఒకేసారి చాలా డబ్బులు వచ్చాయి ఇతనికి. ఆల్రెడీ వైఫ్ ఉంది. ఆ వైఫ్ తో సెపరేట్ కూడా అయిపోయాడు. ఒక కిడ్ కూడా ఉండేవాడు. అతను కూడా ఆఫ్ లైట్ ఈయన దగ్గరే ఉంటున్నాడు. ఆ కొడుకు దగ్గరే చాలా పెద్ద కాంట్రవర్సీ నడిచింది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఇది. ఆయనకు ఒకేసారి 800 million వచ్చేసరికి ఈ డబ్బులు మనం ఎలా వాడాలి అనేసరికి ఆయనకి ఈ ఐడియా తట్టింది. నేను ఆంటర్ప్రీనర్ గా ఉండే టైం అంతా, నేను బిజినెస్ చేసే టైం అంతా నేను సరైన నిద్ర లేక, సరైన ఫుడ్ లేక, హెల్త్ ని నెగ్లెక్ట్ చేసి చాలా దీన స్థాయికి వచ్చాను కదా నేను. ఇదే డబ్బుల్ని నేను చావకుండడానికి ఎలా వాడాలి అనే థాట్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ స్లీప్, హెల్త్, ఫిట్నెస్ ఈ మూడిట్ల మీదే ఫోకస్ చేసేవాడు. బట్ వన్స్ అది దాటిన తర్వాత సరే ఈ మూడు మనం చేస్తే మహా అయితే ఒక 70 సంవత్సరాలు, 80, 100 సంవత్సరాలు బ్రతకొచ్చేమో, కానీ ముసలైపోతాం కదా. సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ని వాడి సైంటిస్ట్ని గట్రా పెట్టేసుకొని జీన్ థెరపీలు, తర్వాత ఇమ్యూనిటీ బ్లాకింగ్ డ్రగ్స్ ఉంటాయి. ఆర్తో స్టార్ట్ అవుతుంది. దాని పేరు ఏదో ఉంటుంది, ర్యాపమైసిన్. అదేంటంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు, అది హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మన కొత్త ఆర్గన్ ఏదైనా మన బాడీలోకి వస్తే ఇమ్యూనిటీ అనేది చాలా భయపడిపోతుంది. లోపల ఏం నడుస్తుంది బాడీలో అని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో ఆ ఇమ్యూనిటీ బ్లాకరే ర్యాపమైసిన్. బట్ ఇది లాంజివిటీ కూడా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ కొంచెం తగ్గినా కూడా మనం ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం అనే ఒక దీంట్లో ర్యాపమైసిన్ అండ్ అదర్ డిఫరెంట్ టెక్నిక్స్ అని వాడడం స్టార్ట్ చేశాడు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సైంటిస్ట్స్. సో ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తన ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేస్తున్నాడో తన బాడీ మీదే చేస్తున్నాడు. బట్ ఎప్పుడైతే బ్లడ్ ప్లాస్మా ట్రాన్స్ఫ్యూషన్ చేశాడో తన సొంత కొడుకుతో, అండ్ ఇది కొత్త విషయం కూడా కాదు, చాలా మంది బిలియనర్స్ చేస్తారు, బట్ వాళ్ళు చాలా సీక్రెట్ గా పెట్టుకుంటారు. ఆయన ఏం చేశారో క్లియర్ గా చెప్తా. ర్యాట్ టెస్టింగ్ లో ఒక యంగ్ ఎలకలోని బ్లడ్ ని తీసుకెళ్లి ఓల్డ్ ఎలకలో పెడితే ఆ ముసలి ఎలక ఉంటుంది కదా, దాని ఆర్గన్స్ అంతా ఇంకా బెటర్ అవడం మొదలెట్టాయి, ఇంకా యంగ్ అయిపోవడం మొదలెట్టాయి. సో దీని నుంచి చిన్న ఐడియా వచ్చి తన కొడుక్కి, నువ్వు నీ ప్లాస్మా నాకివ్వు, నా ప్లాస్మా నా ఫాదర్కి ఇస్తాను, ఇంటర్ జనరేషనల్ గా దీన్ని పెట్టుకుందాం అని దాన్ని చాలా పాపులరైజ్ చేశాడు ఆయన. అది ఆల్మోస్ట్ షూట్ కూడా చేశాడు ఆయన. దాని నుంచి ఆయనకి చాలా నెగటివిటీ వచ్చింది. ఇది ఎట్లిది, సెటానిక్, ఇది వ్యాంపైర్ చేస్తారు ఇలాగా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. దట్ ఈస్ ద క్రిటిసిజం. ఇక్కడ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, నా కొడుకు నాకు పర్మిషన్ ఇచ్చాడు, ఇన్ఫాక్ట్ తనే వచ్చి చేస్తా అన్నాడు కాబట్టి చేశాను, కానీ లేకపోతే నేను చేసాను కదా, నేను సీక్రెట్ గా కూడా చేసుకోవచ్చు, బట్ అందరికీ చూపించి చేస్తున్నాను అని తన పాయింట్. అల్టిమేట్లీ బ్రైన్ ఏదైతే చేస్తున్నాడో అది సక్సెస్ అయిద్దా ఫెయిల్ అవుద్దా అనేది మనకి టైమే చెప్తుంది. నిజంగా అది జరిగేసరికి ఒక మనిషి నిజంగా చావకుండా ఉండే స్థితికి, స్థాయికి వచ్చేసరికి మనందరం ఉండకపోవచ్చు ఈ భూమి మీద. సో మనం కామెంట్ చేయలేం అది జరుగుతుందా లేదా అని మనం చెప్పలేం. బట్ బ్రైన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎవరో ఒకరైతే ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా, నేనే ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను, ఒక 50 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి బ్రైన్ జాన్సన్ ఇలా చేశాడు అని నెక్స్ట్ జనరేషన్ అనుకుంటే అదే నాకు హ్యాపీ అంటాడు. బట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది, నువ్వు నిజంగా ఇలా చేయాలనుకుంటే దీన్ని ఒక బిజినెస్ లో ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ అనే కంపెనీ పెట్టారని, నేను తినే ఫుడ్ ఇది, మీకు కూడా కావాలంటే మీరు కూడా కొనుక్కోండి అని. బట్ అది బయట సూపర్ మార్కెట్ లో దొరికే స్టఫే అది. మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ నేను అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ, బెర్రీస్ కానీ, ప్రోటీన్ పౌడర్స్ కానీ, ఇవన్నీ. సో మీకు బిజినెస్ ఇంటెన్షన్స్ ఉండడం వల్లే మీరు ఇది చేస్తున్నారు, కానీ నిజంగా హ్యూమానిటీకి మీకు డెవలప్ చేసే ఆలోచన మీకు ఉందా లేదా అనేది మాకు డౌట్ ఉంది అని చాలా మంది అంటుంటారు. దానికి ఆయన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటే, నేను ఈ సైంటిఫిక్ పర్స్యూట్ లో ఇంకా డీప్ వెళ్ళాలంటే నాకు పైసలు ఉండాలి కదా, నాకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అని ఈయన అంటాడు. బట్ ఎనీవేస్ సైంటిఫిక్ గా మనం చూసుకుంటే ఇంకా దీనికి వెళ్లాల్సిన రూట్ చాలా ఉంది.
అండ్ నేను పర్సనల్గా క్యాపిటలిజంని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులతో తను ఏదైనా చేసుకోవచ్చు, అన్లెస్ వేరే వాళ్ళు హర్ట్ అవ్వకుండా, రాంగ్ నెరేటివ్స్ రన్ చేయకుండా. అది అతను చేయనంత వరకు ప్రాబ్లం లేదు అని నేనైతే నమ్ముతా. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు కూడా ఇంకా క్లారిటీ లేదు ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఇలా చేయడం కరెక్టా కాదా అనేది టైమే మనకి చెప్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్లో రాయండి. ఒక మనిషికి 80 సంవత్సరాలు ఉంటే ఆనందంగా హెల్తీగా బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బేసిక్ గా పడుకొని హాయిగా బ్రతకడం బెస్టా, లేదా ఇంకొక 100 సంవత్సరాలు మనకు వస్తుందంటే ఒంటి నిండా వైర్లు వేసుకొని 200% ఎఫర్ట్ పెడుతూ బతకడం బెటరా? ఇది నేను బ్రయాన్ని మనసులో పెట్టుకుని అనట్లేదు. హీ హ్యాస్ అ మిషన్, బట్ ఇన్ జనరల్ నేను అడుగుతున్నా దీని మీద మీ అభిప్రాయం ఏంటి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. ఇవాళ కూడా ఒక కొత్త విషయం చెప్పాలి. తెలుగులో ఈ పర్టికులర్ ఇష్యూ మీద, ఈ పర్టికులర్ వ్యక్తి మీద డిస్కోర్స్ జరగట్లేదు. ఎవరు మాట్లాడలేదు. బ్రయాన్ అంటే ఎవరికి తెలియట్లేదు. వాట్ ఈస్ ఈ డూయింగ్? ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా అంతే క్లారిటీతో, అంతే కన్సైజ్గా మీ ముందు నేను పెట్టేస్తా. సో దట్ మీకు నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నా వీడియోస్కి రోజు సరే ఏజ్డ్ నుంచి ఒక వీడియో వస్తుంది, ఓ 10 నిమిషాలు స్పెండ్ చేద్దాం. సండే అయినా కూడా ఇది ఒక రెగ్యులర్ డే యాక్టివిటీ లాగా మీరు పెట్టేసుకున్న మీరు ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో, మీరు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో, అదే నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ మిస్ అవ్వరు. అండ్ రోజుకో వీడియో ఒక నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, లేదా నేను మన ఛానల్లో ఏదైనా మాట్లాడాలని మీరు అనుకున్నా, నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చి DM చేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. వచ్చేయండి, అక్కడ కూడా మాట్లాడదాం. ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో, రీల్స్లో అక్కడ చూడొచ్చు. అండ్ నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీకు తెలుస్తుంటుంది. నా గురించి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. నిన్న ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది అండ్ పబ్లిక్ మ్యాండేట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. మిడిల్ క్లాస్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. అండ్ ఆ ఎలక్షన్ రిజల్ట్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మన చిత్తూరు అమ్మాయి లోకల్గా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, కోయంబత్తూరు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్లో గర్భిణీ స్త్రీ అమ్మాయి, ఆ అమ్మాయిని హేమరాజ్ అనే వ్యక్తి రిపీట్ అఫెండర్. ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above fear of opinion. Rise above ignorance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.